కేకేఆర్ వర్సెస్ ఆర్ఆర్ ఐపీఎల్ లో మ్యాచ్ నెంబర్ 6 ప్రివ్యూ అయితే చూద్దాం ఈ వీడియోలో. ఇక ఈ మ్యాచ్ అయితే గువాహతి స్టేడియం లో అయితే జరగబోతుంది అస్సాం లో. ఇక్కడ 4 ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే అందులో 2 ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు వెళ్తే, సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 1 టైం గెలిచిల్లు. ఒక మ్యాచ్ అయితే నో రిజల్ట్ ఉంది. సో ఇక టాస్ విన్ అయితే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే అడ్వాంటేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక రెండు టీమ్స్ గురించి చూసుకుంటే రెండు టీమ్స్ కూడా లాస్ అయితే ఈ మ్యాచ్ లోకి అయితే వస్తున్నారు. కేకేఆర్ ఆర్సీబీ తో లాస్ అయితే వాళ్ళు హోమ్ గ్రౌండ్ లో, ఎస్ఆర్హెచ్ తో ఉప్పల్లో ఆర్ఆర్ అయితే లాస్ అయింది. ఆర్ఆర్ లాస్ అయినప్పటికీ 242 అయితే చేజ్ లో చేసిల్లు వాళ్ళు, 286 చేజ్ చేస్తూ. సో ఒక మంచి బ్యాటింగ్ డిస్ప్లే అయితే చూపెట్టిల్లు. మరో సైడ్ చూసుకుంటే కేకేఆర్ బ్యాటింగ్ అయితే చాలా ఫ్లాప్ అయిందని చెప్పొచ్చు. మంచి స్టార్ట్ వచ్చినా కానీ వాళ్ళ స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ ఉన్నప్పటికీ వాళ్ళు మంచి స్కోర్ అయితే పుట్టప్ వేయలేకపోయారు. ఇక కేకేఆర్ కి వాళ్ళ స్పిన్నర్స్ మెయిన్ బలంగా చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా కొంచెం ఫ్లాప్ షో చేసిల్లని చెప్పొచ్చు. ఆర్ఆర్ బౌలింగ్ కూడా ఆర్చర్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పెల్ వేసినప్పటికీ మిగతా బౌలర్స్ అయితే డీసెంట్ గానే వేసిల్లు అక్కడ బ్యాటింగ్ పిచ్ కాబట్టి. సో ఫస్ట్ మ్యాచ్ లో ఆర్ఆర్ అయితే రియన్ పరాగ్ కెప్టెన్ ఉన్నాడు. నెక్స్ట్ 2 మ్యాచెస్ కూడా అతనే కెప్టెన్ ఉండే అవకాశం ఉంది. క్యాప్టెన్స్ అయితే చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి అతను. ఆర్ఆర్ అయితే ఫస్ట్ మ్యాచ్ లో ఓన్లీ తీక్షణతో వెళ్లారు స్పిన్నర్ గా. నితీష్ రాణాతో బౌలింగ్ వేయించి అతను బాగానే పర్ఫార్మ్ చేసిండు. కానీ అసరంగా ఆడిపించే అవకాశం ఉంది అనుకుంటున్నా. సో అసరంగా వస్తే మాత్రం ఆర్చర్ ఫరూక్ లో ఒక్కరే ఆడే అవకాశం ఉంటుంది. మ్యాచ్ లో మెయిన్ బ్యాటిల్ చూసుకుంటే మాత్రం సంజు శాంసన్ వర్సెస్ స్పెన్సర్ జాన్సన్, ఆండ్రే రసెల్ వర్సెస్ అసరంగా, ఆండ్రే రసెల్ వర్సెస్ సందీప్ శర్మ, నితీష్ రాణా వర్సెస్ కేకేఆర్. సో ఇవైతే కొన్ని మెయిన్ బ్యాటింగ్స్ చెప్పుకోవచ్చు. హిట్మేర్ వర్సెస్ కేకేఆర్ స్పిన్నర్స్ కూడా ఒక మంచి బ్యాటిల్ చెప్పుకోవచ్చు. మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ మ్యాచ్ డీటెయిల్స్ ప్రివ్యూ అయితే మన యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. మన పేజ్ బయోలో అయితే లింక్ ఉంటుంది. సో వీడియో అయితే యూస్ చేయండి.